ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట. వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. విద్యార్థుల సమస్యలపై మొదలైన పోరాటం ఇప్పుడు హరీష్ రావు వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా మారింది. జీవో 97ను రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కితే వారి తరపున గొంతెత్తేందుకు హరీష్ రావు రంగంలోకి దిగారు. విద్యార్థులకు అండగా నిలవాలని వరంగల్ బయలుదేరిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గలేదు. చివరకు వరంగల్ చేరుకుని విద్యార్థులను కలిసేందుకు ప్రయత్నించారు. పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో అరెస్ట్ అయ్యారు. నన్ను ఆపొచ్చు కానీ విద్యార్థుల గొంతును ఆపలేరు అన్నట్టుగా హరీష్ రావు వ్యవహరించిన తీరు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అసలు జీవో 97పై విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తున్నారంటే పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా డిప్లొమా తర్వాత ఈసీఈటీ ద్వారా ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో నేరుగా చేరే లేటరల్ ఎంట్రీ అవకాశాన్ని కోల్పోతామనే భయం వారిలో ఉంది. ఉన్నత విద్యా అవకాశాలు, విద్యా స్వయం ప్రతిపత్తి, ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలపైన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే జీవో 97ను తక్షణమే రద్దు చేయాలన్న డిమాండ్తో తరగతులను బహిష్కరించి నిరసనలకు దిగారు. ఈ ఆందోళనకు రాజకీయ మద్దతు ఇవ్వడంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముందుండటంతో వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. విద్యార్థులను కలిసేందుకు వరంగల్ వెళ్లాలని భావించిన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావును పోలీసులు హైదరాబాద్లోని కోకాపేట నివాసం వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం 9:43 ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హరీష్ రావు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లనివ్వాలని ఆయన కోరినా శాంతి భద్రతల కారణంగా అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. అయితే హౌస్ అరెస్టుతో హరీష్ రావు వెనక్కి తగ్గలేదు. మరోవైపు వరంగల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండగా హరీష్ రావు రాక నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. మధ్యాహ్నం 12:50 వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాలేజీకి వచ్చే విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపించారు. 4-5కి మించి విద్యార్థులు గుంపుగా రావడాన్ని అడ్డుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతలు విద్యార్థి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎట్టకేలకు హరీష్ రావు వరంగల్ చేరుకున్నారు. ముందుగా హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అనంతరం పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు హరీష్ రావును అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. హరీష్ రావు అరెస్టు విషయం తెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. దీంతో జీవో 97 వ్యవహారంలో హరీష్ రావు పోరాటం కీలకంగా మారింది. విద్యార్థుల సమస్యను తన రాజకీయ పోరాటానికి ప్రధాన అస్త్రంగా మలుచుకున్న హరీష్ రావు ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాడతానని సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 7లోగా జీవో 97ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి డెడ్లైన్ ఇచ్చారు. లేకపోతే విద్యార్థులతో కలిసి భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. దీంతో జీవో 97పై మొదలైన విద్యార్థుల ఆందోళన హరీష్ రావు ఎంట్రీతో రాజకీయ ఉద్యమంగా మారింది. హౌస్ అరెస్టు నుంచి అరెస్టు వరకు వెళ్లిన హరీష్ రావు ఇప్పుడు ఈ వ్యవహారంలో విద్యార్థుల గొంతుకగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై ఆయన చేస్తున్న పోరాటం ఎంతవరకు ఫలిస్తుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.